సోషల్ మీడియాలో చాలా వరకు లైవ్స్ అన్ని కంపారిజన్ మోడ్లోనే ఉంటాయండి. వాళ్ళు మనం అంటే చాలామంది పిల్లలు ఆ కాంపిటేటివ్ పోస్టింగ్, వీళ్ళు బాలి వెళ్ళారు, అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకున్నారు పెట్టి, నేను కూడా బాలియే వెళ్ళాలి. యాక్చువల్లీ మీరు మీ ఫ్యామిలీతో మీరు ఏ హాలిడేకి వెళ్ళినా మీరు పిక్చర్స్ షేర్ చేసుకుంటున్నారు. మీరు వెళ్ళిన ఫ్యామిలీ అవుటింగ్లో మీరు షేర్ చేసుకోండి, ఆ బాలియే వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును, రైట్. ఇంకొకటి పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండడం ఒకటండి. కంపేరింగ్లో మీరన్న పాయింట్సే వ్యాలిడ్ పాయింట్స్ అవన్నీ. ఒకళ్ళు అలా ఉన్నారు, మనం కూడా బాగుండాలి, మనం నిన్నటికన్నా ఈరోజు ఇంకా బాగుండాలి, మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలి అని ఆలోచించుకోండి. అంతేగాని పక్కోళ్ళలా మనం ఉండాలి అని అనేది మాత్రం చాలా అది నష్టం మనకే జరుగుతుంది. ఎట్లా అంటే టు ద నెక్స్ట్ లెవెల్ ఎట్లాంటి కంపారిజన్స్ జరుగుతున్నాయో చెప్తాను. కొరియన్ డ్రామా అండి, చాలామంది యాక్చువల్గా కొరియన్ డ్రామా బాగున్నాయి, ప్లేస్ అన్నీ బాగున్నాయి, వాళ్ళకి మంచి ఎథిక్స్ ఉన్నాయి, వాళ్ళ కల్చర్ బాగుంది, వాళ్ళు అసలు పెద్దవాళ్ళని గౌరవించే విధానం చాలా బాగుంది, వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఎలా ఫాలో అవుతారో అవన్నీ మనము పెద్దగా ఇన్స్పైర్ అవ్వట్లేదు. అవును, కంపారిజన్లోనండి ఒకటండి ఇన్స్పిరేషన్, కాపీయింగ్, ఇమిటేషన్, ఈ మూడిట్ల మధ్యన డిఫరెన్స్ తెలియాలి. ఇన్స్పైర్ అవ్వండి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అట్లా లేదు, వాళ్ళ స్కిన్ చాలా బాగుంది, వాళ్ళ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటారు, సన్నంగా కరెక్ట్గా ఉంటారు, ఏ బట్టలు వేసినా చాలా యాప్ట్గా ఉంటారు, అవన్నీ వాళ్ళ ప్రొఫెషన్, అది ఒక టీవీ సీరియల్ యాక్టర్ ప్రొఫెషన్, అది వాళ్ళ స్టాండర్డ్స్ అయ్యి. వాళ్ళ కొరియా ద ఏరియా ఇట్ సెల్ఫ్ ఈస్ డిఫరెంట్. జపాన్, కొరియా, ఏషియన్ కంట్రీస్, మోస్ట్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ డిఫరెంట్గా ఉంటారు. మనం ఇండియన్స్, మన పర్సనాలిటీ, మన ఫిజిక్ ఇలాగే ఉంటుంది. వీ షుడ్ లుక్ బెటర్ ఇన్ అవర్ ఓన్ స్కిన్. మనం వాళ్ళల్లా ఉండాలని కంపేర్ చేసుకొని అమ్మాయిలు థెరపీలకి వెళ్ళి దీనికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నారో, అండ్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ దే లైఫ్. అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ దే డోంట్ ఎర్న్ ఎనీథింగ్. దాని నుంచి వాళ్ళకి వచ్చిన లాభం ఏమీ లేదు.